హాయ్ అండి, అందరికీ బిగ్ హాయ్, నమస్కారములు. ఈ కార్తీక మాస ఆధ్యాత్మిక వాతావరణంలో చక్కటి చిన్న కథ చెప్పుకుందాం. భగవంతుని నమ్మిన వాడికి నమ్మినంత అంతే. ఈ నేపథ్యంలో ఒక చిన్న కథ. ఒక వ్యక్తి యుఎస్ఏ నుంచి బయలుదేరాడు హెలికాప్టర్లో. హెలికాప్టర్ అనుకోకుండా ఒక చోట ల్యాండ్ అయిపోయింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల. అతను ఒక అవార్డు కోసం వచ్చాడు. అయితే ఆ అవార్డు అందుకోవడానికి వెళ్ళాలంటే టైం చాలదు. గబగబా ఒక కారు కోసం వెతికాడు. ల్యాండ్ అయిన చోటు నుంచి ఏదో చిన్నపాటి పాత కారు ఒకటి దొరికింది. సరే, ఆ కారు మాట్లాడుకుని కారు ఎక్కాడు. ఆ కారు కూడా కొంత దూరం వెళ్ళాక టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఆగిపోయింది. సరే, ఏం చేస్తాడు? ఆగిపోయాడు. ఇంతట్లోకి మేఘావృతం అయిపోయి పెద్ద వర్షం పడేటట్టుంది, ఉరుములు పిడుగులుతోటి. సరే, దగ్గరలో ఏదైనా షెల్టర్ దొరుకుతుందేమో చూస్తే ఏం దొరకలే. కానీ కొంత వాకబుల్ డిస్టెన్స్లో చిన్న దీపం మిణుకుమని వెలిగే ఇల్లు ఒకటి కనపడింది. గబగబా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళంగానే తలుపు కొట్టాడు. ఒక ఆవిడ తలుపు తీసింది. ఎవరు కావాలి బాబు అంది. అంటే ఇలాగా వర్షం పడుతోందమ్మా, నేను ఒక అవార్డు అందుకోవడానికి వెళ్తున్నాను, సడన్గా ఇలా జరిగింది, నాకు గత్యంతరం లేదు, మీ ఇంట్లో కొంచెం షెల్టర్ ఇస్తే పొద్దున్నే లేచి వెళ్ళిపోతానన్నాడు. సరే, దానిదే ఉంది నాయన అని ఓ రూమ్ చూపించింది, పలహారం పెట్టింది, టీ ఇచ్చింది, పడుకోమంది. తెల్లవారింది, వర్షం తగ్గింది, మళ్ళీ రిటర్న్ బయలుదేరాడు. అయితే బయలుదేరేటప్పుడు, అమ్మ మిమ్మల్ని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. తప్పకుండా అడుగున ఆయన అంది. ఏంటంటే, నేను వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే ఈ క్షణం వరకు మీరు ఏదో మర్మరింగ్ సౌండ్ చేస్తున్నారు, మీ నోటితోటి ఏదో మాట్లాడుతున్నారు, ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆ వ్యక్తి. తప్పకుండా నాయన, నాకు నారాయణుడంటే చాలా ఇష్టం. ఆ నారాయణ నామాన్ని నేను ఉచ్చరిస్తూ ఉంటాను, మననం చేస్తూ ఉంటాను ప్రతి క్షణం ఆగకుండా. అంతేకాదు, నాకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుకి తగ్గని వ్యాధి ఒకటి వచ్చింది. దాన్ని చూపించాలంటే చాలా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంత స్తోమత నాకు లేదు. నేను నారాయణుని నమ్మాను, ఆయనే చూసుకుంటాడు అనుకున్నాను అని చెప్పిందిట. వెంటనే అతను స్టన్ అయిపోయాడు. తీసుకెళ్ళమని రిఫర్ చేసిన డాక్టరు తనే. నిజంగా భగవంతుడి ఎక్కడున్నాడు? ఆ డాక్టర్ దగ్గరికి ఆవిడ వెళ్ళలేదు, నారాయణుని నమ్మింది. నారాయణుడే రక్షిస్తాడు, నా కొడుకుని బతికిస్తాడని నమ్మింది. నారాయణుని మననం చేస్తోంది, నామస్మరణ చేస్తోంది. వెంటనే, నేనేనమ్మా మీకు రిఫర్ చేసిన డాక్టర్ని, మీ బాబు వ్యాధి నయం చేయడానికి రిఫర్ చేసిన డాక్టర్ని నేనే. ఆ నారాయణుడు నన్నే నీ దగ్గరికి పంపించాడు. తప్పకుండా నీ కొడుకు బతుకుతాడు, నేను ట్రీట్మెంట్ ఇస్తాను అని ఆవిడికి చెప్పి